ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. ఫ్రమ్ 6 calamities he will rescue you. In 7 no harm will befall you. జోబ్ చాప్టర్ 5 వర్స్ 19. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు ప్రతి విశ్వాసి 1 కాదు, 2 కాదు, అనేక రకాలైన బాధల గుండా, దుఃఖాల గుండా వెళ్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఆదరణకర్త అయిన నీ దేవుడు 6 బాధలలో నుంచి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించినవాడు. ఈనాడు నీకు 7 బాధలు వచ్చినా కూడా నిన్ను విడిపించడానికి శక్తి లేదు అని నువ్వు నమ్ముతున్నావా? నిజముగా నా తండ్రి ఖచ్చితంగా 6 బాధలు వచ్చినప్పుడు విడిపించినవాడు. 7 బాధలు వచ్చినా సరే నన్ను విడిపిస్తాడు అనే నమ్మకం ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీకు ఉందా? ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో అనేక మంది అనుకోవచ్చు, దేవుని నమ్మినా కూడా నాకే ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు దేవుడు అనుమతిస్తున్నాడు అని. నేను ఏం పాపం చేశానని ఇంత కీడును నా కుటుంబంలోనికి అనుమతిస్తున్నాడు అని. కానీ నువ్వేదో పాపం చేశావని దేవుడు నీ జీవితంలోనికి ఇన్ని బాధలను, కీడును అనుమతించడం లేదు. కానీ నువ్వు నీ బాధల ద్వారా ఇంకా నువ్వు దేవునికి సమీపంగా రావాలని, నువ్వు అనుభవిస్తున్న అవమానాల ద్వారా దేవుని దగ్గర ఆదరణ పొందాలని, ప్రార్థించడానికైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తావని, ఇంకా నీలో ఏమైనా పనికిరానివి, దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే తీసివేసుకుంటావని దేవుడు నిన్ను బాధలు అనే ఇనుప కొలిమికుండా తీసుకుని వెళ్తున్నాడు. తద్వారా నిన్ను సువర్ణంగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను బాధల గుండా నడిపించిన నీ దేవునికి తెలియదా ఆ బాధల నుంచి నిన్ను విడిపించాలని, ఆ బాధలు నీకు ఎలాంటి కీడు చేయకుండా ఆపగల సమర్థుడు అని. ఈరోజు నిజముగా నువ్వు నమ్ముతున్నావా? దేవుడు అందరినీ కూడా వారి బాధల నుంచి విడిపిస్తాడా అంటే కాదు. ఎవరైతే హానోకు వలె దేవునితో నిత్యం నడుస్తారో, దేవునిని వారి క్రియల ద్వారా బాధ పెట్టరు, వారికి ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుడు వారిని విడిపించుటకు శక్తిమంతుడు. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో, వారికి ఎన్ని బాధలు వచ్చినా కూడా విడిపించేవారు లేక, ఆ బాధను తట్టుకోలేక కుంగిపోయేవారిగా ఉంటారు. కానీ మనకు దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఎన్ని బాధలు వచ్చినా కూడా అవేవి కూడా మనల్ని ఏం చేయలేవు. ఆనాడు యోబు పిల్లలను, ఆస్తులను కోల్పోయాడు. 1 కాదు, 2 కాదు, అనేక రకాలైన బాధల గుండా యోబు వెళ్తూ వచ్చినాడు. అన్ని బాధలు తను ఎదుర్కొంటూ ఉంటే ఆఖరికి తన స్నేహితులు సైతం తనని ఓదార్చకపోగా, తన స్నేహితులంతా కూడా యోబు నువ్వేదో పాపం చేశావయ్యా, అందుకే నీ కుటుంబంలోనే ఇంత కీడు, బాధ అని ఇంకా యోబు యొక్క హృదయంలోని గాయాన్ని వారు రేపుతూ వస్తూ ఉన్నారు. మరొక పక్క యోబు దాసీలు యోబు ఏదో చేయరని పాపం చేస్తూ వచ్చినట్టు యోబుని చూస్తూ ఏమాత్రం కూడా తనకు మర్యాద ఇవ్వకుండా తనను ఎంతగానో బాధ పెడుతూ వస్తూ ఉన్నారు. మరొక పక్క సొంత భార్యే నువ్వు చనిపో అని తన సొంత భర్త యొక్క కీడును కోరుకుంటూ ఉంది. యోబు సమస్తాన్ని కోల్పోయిన బాధలో ఆదరించాల్సిన వారే తన కీడును కోరుతూ ఉంటే ఆ బాధ రెట్టింపై దేవుడు ఎందుకు అంతగా తనను బాధకు గురి చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఆ బాధలను బట్టి యోబు ఇంకా కూడా కృంగిపోకుండా దేవుణ్ణి స్తుతించాడు. ఆ బాధలు యోబుని ఏం చేయకుండా దేవుడు తన రెక్కల చాటున దాచి ఆనాడు యోబుకు 2 ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఎంతగానో యోబుని ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే నిరాశ, బాధలో, కీడులో ఉండి ఈ వాక్యం వింటున్నారో ప్రియులారా, ప్రస్తుతం మీరు అనేక బాధలలో ఉన్నారని, జరిగిపోయిన దానిని బట్టి, జరగాల్సిన దానిని బట్టి బాధపడుతున్నారా? కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ప్రస్తుతం పరిస్థితిని బట్టి సంతోషించడం లేదు. గతంలో, భవిష్యత్తులో ఏదో జరిగిపోయిన దాని గురించి ఎంతగానో బాధపడేవారిగా ఉన్నారు. కానీ దేవుడు నీతో ఉన్నాడు అనే నిశ్చయత నిజముగా ఈరోజు నువ్వు, నేను, మనందరము కూడా కలిగి ఉంటే అలా సమస్తం కూడా నీ జీవితంలో అనుమతించిన గీడుని సైతం మేలుకే జరిగిస్తాడు అని ఈరోజు నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఈనాడు యోబుకు వలె నీకు నీ సొంత వారే వ్యతిరేకమై నీకు చేయాల్సినటువంటి
కీడునంతా కూడా వారు చేస్తూ ఉన్నారా? నీ ప్రయత్నాలలో అన్నీ విఫలం కావాలని నీ సొంత వారే కోరుకొంచున్నారా? నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో అనేకుల చేత నిత్యం కూడా నువ్వు సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్నావా? నీపై అధికారులు నీకు కీడు చేయాలని అప్పుల బంధకాలలో, నిరాశ బంధకాలలో ఉండి విడిపించుకోలేకపోతున్నావా? నీ బాధలు ఎన్నైనా సరే, ఎన్ని కీడులు నిన్ను వెంటాడినా సరే, నీలో ఉన్నవాడు గొప్పవాడు అని నువ్వు గుర్తుంచుకో. నిజముగా ప్రియులారా, ఈనాడు మన జీవితంలో బాధలు కానీ, ఏదైనా కీడు కానీ జరగకపోతే నిజముగా మనం దేవునికి ప్రార్థిస్తామా? ఈరోజు నువ్వు బాధల్లో ఉండబట్టే కదా దేవుని యొక్క వాగ్దానం వింటూ వస్తూ ఉన్నాము. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారే కదా వేకువజామునే 4 గంటలకే లేచి దేవుని యొక్క ప్రార్థనలు ఏకీభవించేది. మరి అలాంటి బాధల్లోనే కదా దేవునికి మనం ఇంకా దగ్గరవుతాము. బాధలు లేని వారికి దేవుడు అవసరం లేదండి. ఎవరైతే బాధల్లో, వేదనలో ఉంటారో అలాంటి వారికే ఆ పరమ తండ్రి యొక్క సహాయం కావాలి ప్రియులారా. ఈనాడు దేవుని బిడ్డలముగా పిలువబడుచున్నటువంటి మనము, రక్షణ పొందిన క్రైస్తవుని యొక్క జీవితంలో మాత్రమే అనేక రకాలైన బాధలు, కీడులు ఆ పరమ తండ్రి అనుమతిస్తాడు. కానీ ఆ బాధలను బట్టి నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి ఎవరైతే అనేక బాధలలో, విడిపించుకోలేని బంధకాలలో ఎలాంటి కీడులు అనుభవిస్తున్నారో, చెయ్యని తప్పుకి ఎవరైతే ఎలాంటి కీడును పొందుతూ వస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో ఈ యొక్క వాగ్దానం ప్రత్యేకంగా నమ్మి విశ్వాసంతో స్వీకరిస్తున్న జీవితాలలో దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడండి. ఈ రోజు నుంచి చేయాల్సిందల్లా ఒక్కటే. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ 6 బాధలు కాదు, 7 బాధలు కాదు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆ బాధలలో నా పరమతని ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అని దేవుని మీద ఏమాత్రం సనగకుండా విశ్వాసంతో ఉంటే యోబు వలె నీ జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందిన మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. లోకంలో ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక మరణిస్తూ ఉన్నప్పటికీ తండ్రి, నన్ను మమ్మల్ందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి వేకువజామున లేచి తండ్రి మీ యొక్క కృపావార్త కొరకై ఎదురు చూస్తున్నటువంటి మా జీవితాల్లో ఇంత మంచి వాగ్దానాన్ని మీరే అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు, వాగ్దానాలిచ్చి నెరవేర్చే దేవుడవు, అద్భుత కార్యాలు నేటి వరకు కూడా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో విరివిగా జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు తండ్రి. మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన, శ్లాఘనీయమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. దేవా, ఎంత చక్కటి వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. నిజముగా తండ్రి, 6 బాధలలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు అయినటువంటి మీరు ఈనాడు 7 బాధలు అనగా అనేకమైన బాధల గుండా వెళ్తూ వస్తూ ఉన్నాము. మరి ఈ బాధల నుంచి కూడా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడా అని కొన్నిసార్లు ఆ బాధలను తట్టుకోలేక ఆలోచించే వారిగా ఉన్నాము తండ్రి. దయచేసి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈరోజు అనేక రకాలైన బాధల గుండా ఎవరైతే వెళ్తూ వస్తూ ఉన్నారో దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆ బాధల నుంచి మీరే వారిని విడిపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. అంతేకాదు తండ్రి, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆ బాధల నుంచి మమ్మల్ని విడిపించి ఎలాంటి కీడు కూడా మీ బిడ్డల దరికి రాకుండా దయచేసి మీరు వారికి సహాయం చేస్తురారా. మా ప్రతి పరిస్థితులలో కూడా, మా యావత్ బాధలలో కూడా బాధనుంది దేవుడైనటువంటి మీరు మాకు ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి విశ్వాసంతో వాగ్దానం విని నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో వారి నమ్మిక చొప్పున వారికి కలుగుటకు దయచేసి మీరే వారికి సహాయం చేస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా మాకు మీరే ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయాలలో మీ యొక్క ఆలోచనల చేత నింపుతురండి తండ్రి. ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేస్తురండి. ఆలోచనకర్తవు తండ్రి, ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడవు. ఈనాడు మేము ఏ పరిస్థితుల గుండా
గుండా వెళ్తున్నామో, ఏ బాధల గుండా నడుస్తున్నామో సమస్తం మీకే తెలుసు కదా తండ్రి. మరి మీకు అసాధ్యం కాదు కదా తండ్రి. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించరా తండ్రి. శత్రువు మా మీద చెలరేగిపోకుండా తండ్రి, వీరి దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అని శత్రువులు సైతం భయపడే విధంగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించని దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో వేదనలో చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని
కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.